ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ విషయాన్ని హేమత్ పంత్ శ్రీ సద్గురు చరణాలు ఆశ్రయించి వందనం చేసిన వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వందనం చేసి ఫలితం దక్కుతుంది. నిజానికి వారు పరబ్రహ్మకే నమస్కరించిన వారవుతారు. సముద్రంలో నిండుగా మునక వేస్తే సమస్త పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అందుకే అలాగే సద్గురు పాదాలను ఆశ్రయిస్తే సర్వదేవతలను ఆశ్రయించినట్లేనని తెలిపారు. అందుకే గురుభక్తి మహిమను కబీర్ దాస్ చక్కగా గానం చేశారు. ఒకరోజు ఒక భక్తుడు దైవం గురువు ఇద్దరూ ఒకే క్షణంలో మీకు దర్శనమిస్తే మొదట ఎవరికి మీరు నమస్కారం చేస్తారు అని ప్రశ్నిస్తే గురు గోవింద్ దోవు ఖడే హిస్కో లాగా పాయ్ బలిహరి గురు అపనే గోవింద్ దియో బతాయ్. గురువు నారాయణుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు నేను గురువుకే నమస్కరిస్తాను. హరిని నాకు చూపించిన మహానుభావుడు గురువే అని కబీర్ తెలిపారు. అందుకే సాయి వారి జీవితం ద్వారా దైవభక్తిని ప్రకటించక గురుభక్తిని చాటారు. దైవభక్తి కంటే గురుభక్తియే ఉత్తమమని శ్రేష్టమని అనుభవంతో ఆచరించి బోధించారు. ఈ విషయాన్నే పరమశివుడు పార్వతీ ఈ ఆత్మజ్ఞానం గురు అనుగ్రహమునే పొందబడి ముక్తి కలుగుచున్నది. వివేకవంతుడు గురుభక్తిని ముఖ్య కర్తవ్యంగా గుర్తించాలని తెలిపారు. అంతేకాకుండా గురుభక్తి లేని వారికి మోక్షం కలగదని కూడా తెలిపారు. మోక్షమును పొందుటకు గురువునే శ్రేవించవలయును. గురుభక్తి లేని మూర్ఖులు కైవల్యమును పొందలేరు. ఒకే ఒక పద్యములో గురుభక్తి మహిమ ఏమిటో ఇలా గానం చేశారు వేమన. గురుని శిక్ష లేక గురు తెట్లుండు కలుగునో అజునకైన వాణి ఎబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్టులూడనో విశ్వదాభిరామ వినురవేమ. గురువు లేకుండా ఆత్మదర్శనం పొందటం బ్రహ్మకు సాధ్యం కాదు. అతడి తండ్రి అయిన విష్ణువుకు సాధ్యం కాదు. తాళపు చెవి లేకుండా తలుపు తీయడం సాధ్యం కానట్లే గురువు లేకుండా అజ్ఞాన నాశనం జరగదని తెలిపారు. ఒక స్వీయ అనుభవాన్ని వినండి. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకునే ఆచారం మా ఇంట్లో ఉంది. అందుకే ప్రతి సంవత్సరం మా అన్నయ్యలు తిరుపతికి వెళతారు. నన్ను కూడా వెళ్ళమనేవారు. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని. ఏ క్షణం సాయి దర్శనం నాకు కలిగిందో, ఏ రోజు సాయి నా జీవితంలో ప్రవేశించారో నేను తిరుపతి వెళ్ళడం మానేశాను. ప్రతి సంవత్సరం షిరిడీకి 1-2 సార్లు వెళ్లే నియమం పెట్టుకున్నాను. తిరుపతికి వెళ్ళక చాలా సంవత్సరాలయ్యింది. కారణం నేను షిరిడీలో పొందే శాంతి నాకు తిరుమలలో కలగదు. నేను షిరిడీలో పొందే మనో నిశ్చలత నాకు తిరుపతిలో కలగదు. నేను షిరిడీలో పొందే ఆనంద పారవశ్యం నాకు తిరుపతిలో కలగదు. నేను షిరిడీలో పొందే వైరాగ్యం తన్మయత్వం నాకు తిరుపతిలో కలగదు. సాయిని దర్శిస్తే కలిగే సంతోషం నాకు స్వామిని దర్శిస్తే కలగదు. ఒక్క తిరుపతియే కాదు, కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు సంచరించిన ఏ క్షేత్రములో కూడా పై అనుభవాలు నాకు కలగలేదు. చివరకు హిమాలయాలలో కూడా నాకు పై అనుభవాలు పెద్దగా కలగలేదు. అప్పుడు నాకు గురుస్థానము మహిమ ఏమిటో, విలువ ఏమిటో తెలిసినది. సాధక, తిరుపతికి అందరూ పోవచ్చు, కానీ షిరిడీకి అందరూ వెళ్ళలేరు. తిరుపతి దైవ క్షేత్రం, షిరిడీ గురుక్షేత్రం. దైవక్షేత్రానికి బట్టి ఉంటే చాలు, దైవక్షేత్రానికి భక్తి ఉంటే చాలు, ఎవరైనా వెళ్ళవచ్చు. కేవలం భక్తి ఉన్నంత మాత్రాన అందరూ షిరిడీకి వెళ్ళలేరు. కారణం భక్తితో పాటు సాయి సంకల్పం కూడా ఉండాలి, సాయి పిలుపు కూడా రావాలి. అందుకే సాయి స్వయంగా నేను భక్తులను తీసుకుని వస్తే తప్ప ఎవరు కూడా ఇక్కడికి రాలేరు. నేను సంకల్పించనిదే తమ ఇంటి గడపను ఎవరూ దాటగలరు, తమంతట తాముగా ఎవరు దర్శనం చేసుకోగలరు, ఎవరు షిరిడీకి రాగలరని చెప్పారు. ఎవరిని సేవించాలి, ఏది శ్రేష్టమైనది, ఉత్తమ సేవ అని సాధకుడు ఉపనిషత్తును ప్రశ్నించినప్పుడు ఆత్మసేవయని పలికినది. ఈ విషయాన్నే చాందోగ్యోపనిషత్ ఆత్మనే దర్శించాలి, ఆత్మ గురించి శ్రవణం చేయాలి, ఆత్మ గురించే మననం ధ్యానం చేయాలని తెలిపినది. ఈ సత్యాన్నే శంకర భగవానుడు కూడా శ్రీమత్ పరబ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం వదామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం నమామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం భజామి. ఈ పరబ్రహ్మమునే స్మరించు, చింతించు, నమస్కరించు, సేవించమని తెలిపారు. మరి ఆత్మను సేవించడం సులభమా, సాధ్యమా అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. కేవలం ఆత్మదర్శనం పొందిన వారే ఆత్మను ఆరాధించగలరు, చింతించగలరు. ఆత్మదర్శనం పొందని వారికి ఇది దుస్సాధ్యమని చెప్పవచ్చును. అందుకే సర్వశాస్త్రాలు ఒక మెట్టు దిగాయి. ఆ మెట్టే గురుసేవ. గురువుకు ఒక రూపం ఉంది కాబట్టి ఆ రూపాన్ని చక్కగా ధ్యానించగలరు. గురువుకు ఒక దేహం ఉంది కాబట్టి ఆ దేహానికి సేవ చేయగలరు. గురువుకు ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాలను గానం చేయగలరు. అందుకే గురుసేవ అత్యుత్తమమని శాస్త్రం తెలిపింది. కాబట్టి సాధక, సోమవారం ఒక దేవుడిని, మంగళవారం
మరొక దేవుడిని, బుధవారం ఇంకొక దేవుడిని ఆరాధించే సేవించే అజ్ఞాన అవివేక పద్ధతికి స్వస్తి చెప్పు. సాయి సముద్రపు లాంటివాడు. సమస్త నదులు సముద్రములో ఇమిడి ఉన్నట్లు సమస్త దేవతలు సాయిలో ఉన్నారని తెలుసుకో. 7 రోజులు కూడా ఒక్క సాయినే ఆరాధించు, సేవించు. అప్పుడు నీవు శీఘ్రంగా అనుగ్రహించబడతావు, కైవల్యమును సాధిస్తావు, బ్రహ్మానంద పరమసుఖాన్ని చవిచూస్తావు. గురుభక్తియే శ్రేష్టమని, గురుసేవయే ఉత్తమమని నీవు గ్రహించినప్పుడు, ప్రేమతో శ్రద్ధతో నీవు ఆచరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా ఆచరించు, పరమశాంతిని పొందు. ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ సాయినాథాయ నమః.